అమెరికా యుద్ధం అనేది ఏ దేశాల మధ్య అయినా యుద్ధం అనేది అమెరికాకి ఒక ఇండస్ట్రీ. ఒక అనెక్డోట్ చెప్తాను నేను. ఆఫ్ఘనిస్తాన్ వారప్పుడు అమెరికన్ కంపెనీస్ చాలా పెద్ద ఎత్తున ఈ శవపేటికలు తయారు చేసే ఆర్డర్ పొందినాయి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ నుంచి. అన్ని అమెరికన్ కంపెనీలే. అండ్ యుద్ధం ఆగిపోయిన వెపన్స్ అమ్మేది వాళ్ళే, శవపేటికలు తయారు చేసేది అన్ని. డిస్ట్రక్షన్ తర్వాత మళ్ళీ ఆ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అమెరికాకే పోతాయి. ఈరోజు మీడియాలో నిన్న మన జెలెన్స్కీ మాట్లాడాడు. అవును, జెలెన్స్కీ ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు రష్యాతో చర్చలు జరుపుతున్నావు, యుద్ధం ఆపమని అంటున్నావు, అమెరికా మొదటి నుంచి ఆ స్టాండ్స్ తీసుకుంటే బాగుండేది. మీరు ఇప్పటికీ మాకు $70 మిలియన్ ఆర్థిక సహాయం చేశారు, $30 మిలియన్ ఆయుధాల రూపంలో సహాయం, బిలియన్ డాలర్లు మీరు మాకు ఆయుధాల రూపంలో చేశారు. అంటే ఎంత? $100 బిలియన్. కానీ ఇన్ రిటర్న్ మీరు ఏమడుగుతున్నారు? మా దేశంలో ఉన్న $500 బిలియన్ వర్త్ ఆఫ్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ కాంట్రాక్ట్లు అడుగుతున్నారు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో అమెరికాకి ఏంటి ఇప్పుడు ఆ యుద్ధం? నిజానికి ఈ 500 జెలెన్స్కీ ఆరోపించిన $500 బిలియన్ కాంట్రాక్ట్లు న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించినవి అమెరికాకి రావడం అనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. యుద్ధం ఆగడము ఆగకపోవడం కాదు. ఆయనకి రష్యాతో, పుతిన్తో వర్కౌట్ అయితే పుతిన్తో వర్కౌట్ చేసుకుంటాడు, కాకపోతే జెలెన్స్కీతో వర్కౌట్ చేసుకుంటాడు. సో బేసికలీ మనము ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అని అనొచ్చు, కానీ అమెరికా ఈజ్ బిజినెస్, క్యాపిటలిస్ట్ కంట్రీ. అండ్ పక్కా వాళ్ళు కంప్లీట్గా బిజినెసే చేస్తారు, ఎవరితోనైనా బిజినెస్ చేస్తారు. అది మనం పర్సే ఇదేమి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ కాదు, తప్పు రైట్ అని కూడా మనం చెప్పలేం. ఈ అంతర్జాతీయ వ్యవహారాలలో మన దేశానికి ఏది మంచిది కాదు అని మాత్రమే మనం మాట్లాడుకుంటాం, అంతవరకే. మీరు చెప్పిన F-35 విషయానికి వస్తే, వాడికి బిజినెస్ వాడు భారతదేశానికి ఇస్తాడు, చైనాకి ఇస్తాడు, పాకిస్తాన్కి ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. ఇప్పుడు అమెరికా భారతదేశానికి మనం వద్దని నిరాకరించలేమా? అంత నిస్సహాయంగా ఉన్నామా మనం? అంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం. నిజానికి F-35 మీద చాలా గొడవ అవుతుంది. దట్ వాస్ ఏ ఫెయిల్యూర్ మోడల్ అనే మాట వచ్చింది బయట. చాలా అవుతుంది. ఐ థింక్ మన గవర్నమెంట్ మళ్ళీ ఇంకో ఆలోచన చేయాలి, రివ్యూ అంటే డిప్లొమాటిక్ రివ్యూ చేయాలి. ఇప్పుడు ట్రంప్ ఎంత నిక్కచ్చిగా ఉంటున్నాడు వ్యవహారాల్లో, కుండబద్దలు కొడతా ఉన్నాడు అన్ని. మనం కూడా ఇప్పుడు నిజానికి మోడీ గవర్నమెంట్ 2-3 విషయాలలో అమెరికాను కూడా ఖాతరు చేయాలి. కొంచెం నాకు 2 నిమిషాలు టైం ఇస్తే నేను 2 విషయాలు చెప్తా మీకు. వాజ్పేయి టైంలో పోఖ్రాన్ అణు పరీక్షలు చేసినాం మనం. పోఖ్రాన్ అణు పరీక్షలప్పుడు అమెరికా మన మీద ఫైనాన్షియల్ శాంక్షన్స్ పెట్టింది. ఆ శాంక్షన్స్ కూడా 3-4 నెలలు మించి లేవు, ఎత్తేసేసారు. ఎందుకంటే మనము ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా మనం అతిపెద్ద మార్కెట్. ఈరోజు నిన్న ట్రంప్ ఏమన్నాడు, భారతదేశం నుంచి మనకి ఎగుమతులు చాలా ఉన్నాయి, మన ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి, భారత మార్కెట్లోకి మన కంపెనీలు పోలేకపోతున్నాయి బికాజ్ ఆఫ్ ఈ సుంకాలు, కాబట్టి మీరు ఆ సుంకాలు తగ్గించండి, మేము కూడా తగ్గిస్తాం, మీరు ఎంత పెంచితే మేము అంత పెంచుతాం. సో మార్కెట్ అనేది ముఖ్యం. ఈ టెస్లా కార్లు భారత్ మార్కెట్లోకి పోవద్దు, లేకపోతే భారతదేశంలో ప్రొడక్షన్ జరగొద్దు అనేది ఒక ఏంటది నెగోషియేషన్స్కి వాళ్ళు బేస్ తయారు చేసుకుంటున్నారు తప్ప ప్రియాంబుల్ పెట్టుకుంటున్నారు. ట్రంప్ ఉద్దేశం కూడా అది కాదు. రేపు అది బార్గెయిన్ చేసినప్పుడు ఆ బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవడం కోసమే తప్ప ఖచ్చితంగా మన మార్కెట్ వాళ్ళకి కావాలి. కాబట్టే మన మీద అమెరికా ఎప్పుడు అలిగి కూర్చోవడం, కోపంగానో లేకపోతే మన పట్ల శత్రుత్వ వైఖరో తీసుకునే సీన్ అమెరికాకి లేదు. ఒకటి పోఖ్రాన్కి సంబంధించి. 2, మనం ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేటప్పుడు కూడా అమెరికా అభ్యంతరం చెప్పింది, మీరు తీసుకోకండి. ఆ పైప్ లైన్ ఇరాన్ ద్వారా పైప్ లైన్ వేస్తున్నప్పుడు అమెరికా అభ్యంతరం చెప్పింది, మనం ఖాతరు చేయలేదు. మనం రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకొని, ఏది రాక్ బాటమ్ ప్రైజెస్కి దిగుమతి చేసుకొని మనము ఎక్స్పోర్ట్ చేసి